వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారిని, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివనీలకంఠ గారిని, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు శ్రీ బుట్టా వ్రతుల్ గారిని, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వెంకటాపురం బజారీ, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోయరాజు ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభని పెద్ద ఎత్తున పార్టీ జెండాలతో, భారీ గజమాలతో కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ బీసీ అధ్యక్షుడు వెంకటాపురం బజారీ మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు బోయరాజు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీ తమకు అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహిస్తామని, రాబోయే ఎలక్షన్లో బుట్టా రేణుక గారిని ఎమ్మెల్యేగా గెలిపించడం నా ప్రధాన లక్ష్యంగా తీసుకుంటానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎమ్మిగనూరులో తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు, యువతకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం బుట్టా రేణుక మేడం గారు మా నాన్నగారికి ఎమ్మిగనూరు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షునిగా, మరి నాకు పట్టణ యూత్ ప్రెసిడెంట్గా పదవులు ఇవ్వడం వలన అందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకున్నాం. మాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను మాకు అప్పగించినటువంటి బుట్టా రేణుక మేడం గారికి నా రెండు చేతులు జోడించి మేడం, నాకు ఇచ్చినటువంటి మిమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తామని నేను సభ వేదికగా తెలియజేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు ఇన్ఛార్జి శ్రీమతి బుట్టా రేణుక మేడం గారు, అలాగే సీనియర్ నాయకులు బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ శివనీలకంఠన్న గారికి, అలాగే పతుల్ గారికి, రుద్రగౌడ్ అన్న గారికి, బసిరెడ్డి అన్న గారికి, నాగేశ్ నాయుడు గారికి, బండి నవాద్ గారికి, అధ్యక్షుడు నాగేశప్ప గారికి, వైస్ చైర్మన్ నజీర్ గారికి, అలాగే బాల శ్రీనివాసరెడ్డి గారికి, సునీల్ గారికి, వేదిక పైన పెద్దలు చాలా మంది ఉన్నారు. పెద్దలకి, ఏదుకు ముందు ఉన్న పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయాల్లోన ఎంత నిలకడగా ఉంటే రాజకీయాలంటే ఈ రోజు వస్తాం మేము, లేదంటే నెల అయిందో సంవత్సరం అయిందంటే, ఇప్పుడు మాకు కూడా దగ్గరకంటే 30 సంవత్సరాలు మేము కూడా రాజకీయాల్లోనే ఉన్నాము. పెద్ద అయిన ఆశీస్సుతోనే కొన్ని మాటలు, కౌన్సిలర్లు కూడా 3 మాటలు గెలిచినాము. ఎన్నో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని అందరూ మాటల వరకే పరిమితం అయ్యేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్టీఆర్ గారు స్థాపించినప్పుడు బీసీల పార్టీగా ముందుకు తీసుకుని వచ్చారు. కానీ అది క్రమేణా బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వారు ఏ విధంగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ జగనన్న మటుకు పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి దగ్గర కూడా బీసీలకు 50% కార్పొరేషన్లు కానివ్వండి, అధికారంలో కానివ్వండి, మరి పదవుల్లో కానివ్వండి, ప్రతి దగ్గర బీసీలకు ఆ ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళారు. ఎప్పుడైనా సరే జగనన్న ఒక మాట ఇచ్చాను అంటే ఎంత కష్టమైనా ఆ మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన లీడర్.